ఇమ్యూనిటీని పెంచి రోగాలు రాకుండా చేసే పప్పు కూర రెసిపీనైతే ఈరోజు చూపించేస్తున్నానండి. పోషకాలు ఎక్కువగా ఉన్న ఎర్ర కందిపప్పుతోటి అంతే పోషకాలు, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్న అర్థమైంది కదా! మన మునగాకు పప్పునైతే చేసేసుకుందాం. మునగాకుని ఒక 2, 3 సార్లు కడిగేసుకొని, ఆకులు మాత్రమే ఒలిచేసుకొని పప్పులో పెట్టేసుకోవాలి. ఇక 2 టమాటాలు, 3 పచ్చిమిరకాయలు, చిటికెడు మెంతులు, చిటికెడు సాల్ట్, ఇక 2 చిన్నుల్లిపాయలు, కారం, టేస్ట్‌కి సరిపడా కారం వేసేసుకొని, సరిపడినన్ని నీళ్లు పోసేసుకొని, కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఇక కొంచెం చింతపండు గూడా కడిగి వేసేసుకుందాం. జీర్ణక్రియ ఎవరికైతే డైజెషన్ అవ్వదో వాళ్ళకి ఈ మునగాకుతో ఒకసారి తినిపించండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. మంచిగా డైజెషన్ అయిపోతది. ఇది ఒక 3 విజిల్స్ అయితే కుక్కర్‌లో రావాలి మీడియం ఫ్లేమ్‌లో. ఈలోపు పక్కన పోపయితే పెట్టేసుకుందాము. లేట్ లేకుండా త్వరగా అయిపోవడానికి. నేనైతే ఇలాగే చేస్తానండి. రక్తహీనత ఎవరికైతే రక్తం లేకుండా బాధపడుతున్నారో వాళ్ళకి మంచిగా బ్లడ్ రావడానికి కూడా ఈ మునగాకు ఉపయోగపడుతదనమాట. కాల్షియము ఎక్కువగా ఉంది. ఎముకలు బాగా బలంగా అవుతాయి. ఎముకలకి శక్తినిస్తదండి. ఈ రోజుల్లో ఆ లోపాలేమీ లేకుండా ఉండడానికి ఇది ఆకుకూరలతో కూడా దొరుకుతుంది మాకైతే. తప్పకుండా ఇలా మునగాకు పప్పుని ట్రై చేయండి. చాలా మంచిది. రోగాలు రాకుండా చేస్తది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక పప్పయితే మెదిగిపోయింది కదా! కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని మెదిపేసుకుందాం. ఇంకొంచెం టేస్టీగా ఉండడానికి. పైనుంచి పోపు వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.